వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చెప్తా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చెబుదాము. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చప్పలు కొడదాము. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించాలి. ఈవెలెన్నో దయచేసి ఆయన స్నేహాన్ని మన కొరకు స్థిరపరిచినటువంటి మన ప్రభుని, మన దేవుణ్ణి మనసారా స్తుతిద్దాం. దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. ఈవులెన్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు. నీ పాద సేవ చేయుట కన్నా విలువైన భాగ్యం లేదు నాకు. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చప్పళ్ళు కొట్టాలి. మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిద్దాం. మన అవసరతలన్నీ తీరుస్తున్నటువంటి యెహోవా ఈరే అయిన దేవునికి మన కోరికంతా ఏ క్షణమైనా కూడా నెరవేరుస్తున్న ప్రభునకు, రాజులకు రాజుకు అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే.
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. చెబుదాము. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చెబుదాము. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. చెబుదామా. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. అందరం. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. బిగ్గరగా. వందనం త్రియేక దేవునికి, రాజులకు రాజునకు, ప్రభువుల ప్రభువునకు, మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి మన దైవానికి, నాన్న తండ్రి అబ్బా అని పిలుచుటకు హక్కుదారులుగా చేసినటువంటి మన ప్రభువునకు, మన యజమానునికి వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. రెండు చేతులు ఆకాశం వైపు పెట్టి, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తు, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుని మనస్ఫూర్తిగా ధ్యానంలోనికి తీసుకొనండి. హల్లెలూయా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. చెప్పాలి. ఈ ఒక్క మాట చెబుదాము. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. అవసరతలు ఏవై
తీర్చేడి యెహోవా ఈరే నీవే, అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే, నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు, నా కోరికంత ఏ క్షణమైనా నీవేగా నా యేసు. ఆమేన్. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఒప్పుకోగలవా? ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. చెప్తావా? ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. చెప్పగలవా? ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. దేవుని చెంతకొద్దాము దీనత్వముతో, దీనత్వముతో, తగ్గింపుతో. ఈ ఉపవాస దినాన్న మనల్ని మనము తగ్గించుకుంటూ దేవుని సన్నిధి చేరదాం. ఏ పాటి వాడను యేసయ్యా నన్ను కోరుకొంటివే. ఏ పాటి దానను యేసయ్యా నన్ను కోరుకొంటివే. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకేగా. థ్యాంక్ యూ ఫాదర్. ఇంత గొప్ప ధన్యత మాకు మీరు ప్రసాదించినందుకు వందనాలు. నీ పరిశుద్ధ ఆలయమందు సహవాసంగా కూడుకొని ఏక స్వరముతో, గంభీరమైనటువంటి స్వరముతో, వాయిద్యములతో, తాళములతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. ఎంతోమందికి ఇటువంటి భాగ్యం లేనప్పటికీ కూడా నీవు మమ్మలను లోకము నుంచి ప్రత్యేకపరిచి మూర్ఖులకి తరం వారిని వేరు చేసి మాకిచ్చిన ఈ ధన్యత కొరకే స్తోత్రములయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ రెండవ రోజు కూడా వాక్య ప్రత్యక్షత మేము చూడాలి, వాక్య ప్రత్యక్షత మేము అనుభవించాలి. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మీ స్వరం ఇక్కడ వినబడాలి, మీ స్వరం ఇక్కడ వినబడాలి, నీ స్వరాన్ని మేము వినాలి. పరిశుద్ధాత్మ ప్రతి విధమైన విరోధమైన శక్తిని నజరేయుడైన యేసు అధికార కలిగిన నామములో బంధిస్తున్నాం. మా తండ్రికి స్థలానికి ఇచ్చిన వాగ్దాన అభిషేకాన్ని ఎత్తుపడతా ఉన్నాను. ఈ సంఘ స్థాపకులు మా తండ్రి గారికి మీరు ఇచ్చిన అభిషేకమును యెషయా గ్రంథము 61:1-3 ప్రకారంగా, లూకా 10:18-19 ప్రకారంగా, రోమా 16:20 ప్రకారంగా ప్రతి అభిషేకాన్ని ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ఈ స్థలానికి
కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకును విరోధంగా పోరాడి ఆటంకపరచాలని చూసిన ప్రతి విధమైన చీకటి అంధకార శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ఇప్పుడే. పో అపవిత్రాత్మ, ఏ స్థలంలో ఏ విధంగా పని చేయడానికి నీకు ఎట్టి అధికారం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొనండి. మీ అధికారానికి అప్పగించుకుంటూ ఉన్నాము. ప్రతి వారు కూడా వాక్యంలో ఉండేటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలిగినట్లుగా వారి నేత్రములను తెరవండి. వాక్యములను గ్రహించినట్లుగా వారి యొక్క హృదయాలను తెరవండి. వినగలుగునట్లుగా వారి చెవులను తెరవండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించి, వారి ఆత్మలను రక్షించగలిగినటువంటి వాక్యాన్ని సాత్వికముగా అంగీకరించి, లోబడి ప్రేమించి ఆచరించుటకు సహాయం చేయ. ఏ రోజు నాయన వాక్య పరిచర్య చేయబోతున్న ప్రియ కుమారులు కూడా తమ్ముడు కూడా బలపరచండి. యవన ప్రాయంలో నీ కొరకు నాయన ఒక పనిముట్టుగా మీరు నిలబెట్టుకుని వాడుకుంటా ఉన్నారు. ఈ మధ్యాహ్నముల సమయంలో మా కొరకు, మా సంఘము కొరకు నాయన బహుబలమైనటువంటి ఆత్మ అభిషేకము చేత మండించి రగిలించి మాట్లాడండి. నీ స్వరమును వినిపింప చేయండి. వాక్యము ద్వారా అనేకులను ఆలోచింప చేయాలి. అనేకులను పశ్చాత్తాపం వైపునకు, మారు మనసు వైపునకు నడిపించాలి. సంఘానికి క్షేమాన్ని కలిగించేటువంటి మాటలు దేవా మీరే మాట్లాడండి. స్తుతులు చెల్లిస్తూ ప్రభువా దైవజనులను, విశ్వాసులైనటువంటి వారందరినీ మీ చేతులకి అప్పగిస్తా ఉన్నా. ఆత్మ స్వాధీనంలోనికి తీసుకొని మీ యొక్క నామానికి మహిమకరంగా జరిగించి ఘనత పొందుకోమని యేసయ్య ఘననామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ బిగ్గరగా చెప్పండి ఆమేన్.